సంభవం అధ్యాయం 1 అనేది ఒక మలయాళం ఫిలిం. ఈరోజే జస్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో ప్లే అవుతుంది. ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ ఒక మిస్టరీ థ్రిల్లర్ అనమాట ఇది. జస్ట్ మెయిన్ స్టోరీ ఏంటిదంటే, ఇది టోటల్‌గా 99.99% టోటల్ స్టోరీ కూడా ఒక ఫారెస్ట్‌లో జరుగుతుంటుంది. ఈ ఫారెస్ట్‌లో స్టోరీ మెయిన్‌గా ఏంటిదంటే, ఈ అడవి ఏదైతే ఉందో, స్టోరీ జరుగుతున్న అడవి ఏదైతే ఉందో దానికి ఒక కథ ఉంటుంది. అందులో ఒక పక్షి ముఖంతోనే ఒక దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూ ఆ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ అడవిలోకి వెళ్ళిన ఎవ్వరు కూడా మళ్ళీ బయటకు రావడానికి ఉండదన్నమాట. ఆ వన్స్ అందులోకి వెళ్ళిరంటే, ఆ గుడి దగ్గరికి వెళ్ళిరంటే అక్కడి నుంచి ఇంకా వాళ్ళు బయట పడడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఈ స్టోరీకి చాలా లేయర్స్ ఉంటాయి. అంటే ఇది మెయిన్గా ఒక్కొక్క పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది స్టోరీ. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనకు స్టార్టింగ్లో అసలు ఏం జరుగుతుందన్న ఇంటెన్షన్ మొత్తం కూడా మొత్తం ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక్కొక్క లేయర్ ఓపెన్ అయినా కొద్దీ, ఒక్కొక్క చిన్న చిన్న రివీలింగ్ పాయింట్ వచ్చినా కొద్దీ మనం ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా, ఇంకా ఆపుకోలేమన్నమాట. సినిమా చూస్తూనే ఉంటాం. ఎండ్ వరకు వచ్చేసరికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో అది అంతగా క్లియర్ అయితే అవ్వదు. అండ్ ఇది నార్మల్గా మనం చూసే ఫిలిమ్స్లో స్టార్టింగ్ ఒక మిడిల్ ఒక ఎండ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అట్లా కాదు. ప్రతి సీను క్లైమాక్స్ అంటారు కదా, ప్రతి సీన్ క్లైమాక్స్ అనమాట ఈ సినిమాలో. అండ్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్ జానర్, చాలా డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది సినిమా. బట్ ఈ సినిమాలో మెయిన్గా నచ్చిన పాయింట్ ఏంటంటే, నాకు ఈ కథ అంతా జరుగుతున్న ఫారెస్ట్ ఏదైతే ఉందో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ట్రూత్ని ఒక్కొక్కలాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో అందుకని చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక జరిగిన విషయాన్ని, అంటే ఇప్పుడు ఆ ఫారెస్ట్లో జరుగుతున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రియల్ ఎలిమెంట్ని వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఏమైందని చెప్పుతున్నారు అని చెప్పేసి సినిమా అనమాట. ఒక ఈవెంట్ఫుల్ సినిమా చెప్పాలంటే, సింపుల్గా ఒక ఈవెంట్ఫుల్ సినిమా. అంటే ఒక జరిగిన సంఘటనని అందరూ ఎట్లా దాన్ని చూస్తున్నారు, వాళ్ళ యాంగిల్ నుంచి ఈ స్టోరీ రన్ చేయబడతారు అనమాట. దట్ మేక్స్ ఇట్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినప్పుడు అయితే అసలు కొన్ని చోట్ల మైనస్లు అవి ఉంటాయి కానీ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మాత్రం ఒక సింపుల్గా చూసే సినిమా కాదు. అంటే ఒక హీరోయిన్ అట్లా ఏమి ఉండరు. టోటల్గా అసలు అందరు హీరోలే, అందరు విలన్స్ అన్నట్టు ఉంటుంది సినిమా. బట్ మేజర్గా అయితే ట్రూత్ ఏదైతే ఉందో, రియల్ వర్సెస్ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్. రియాలిటీ ఒకటి జరుగుతుంది, దాన్ని అందరు ఎట్లా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఎట్లా చూస్తున్నారు ఏందనేది ఈ సినిమా మెయిన్ అనమాట. వన్స్ మీరు చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. కానీ టోటల్గా అయితే అర్థం కాదు సినిమా, అది మాత్రం కన్ఫర్మ్. అది ఒక మిస్టరీ ఫిలిం, అది మిస్టరీగానే ఉండిపోతుంది. కానీ కొన్ని చోట్లల్లో ఓ మై గాడ్ అసలు బ్యూటిఫుల్ మూమెంట్స్ అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ థింక్ ఒకవేళ ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చూద్దాం అని అనుకునే వాళ్ళకి ఈ ఫిలిం అయితే డెఫినెట్గా వాచబుల్ ఫిలిం. ఐ సజెస్ట్ యూ టు వాచ్ దిస్ ఫిలిం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.